పెద్దపల్లిలో ఇటుక బట్టీల యజమానులకు అవగాహన కార్యక్రమం. ప్రభుత్వ రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్న ఆర్డీఓ బి గంగయ్య. జ్యువెలరీ షాప్ దొంగతనం కేసును 24 గంటల్లోపే ఛేదించిన పెద్దపల్లి పోలీసులు. అభినందించిన డీసీపీ కరుణాకర్. సిటీ న్యూస్ కథనానికి స్పందన. పెద్దపల్లి పట్టణంలోని పెద్ద మసీదు నుండి అమర్నగర్ చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న గుంతలను పూడ్చివేయించిన అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా మారిన కోనోకార్పిస్ మొక్కల మనుగడ. రాష్ట్రంలో నాటిన కోనోకార్పిస్ చెట్లను తొలగించాలన్న స్పీకర్ గడ్డం ప్రసాద్. పెద్దపల్లిలో అట్టహాసంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ వార్షికోత్సవ వేడుకలు. అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. జాతీయ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడి. పాల్గొన్న యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బొంకూరి అవినాష్. ఐమాక్స్ లైట్లు ఏమైనట్టు? ఖాళీగా ఉన్న స్తంభం నిట్టూరు గ్రామంలో ఐమాక్స్ లైట్లు అధికారులు తీసుకెళ్లారా లేక దొంగలు దోచుకెళ్లారా? జూలపల్లి మండల కేంద్రంలో కంకర తేలిన రోడ్డు. పట్టించుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు. హనుమంతుడిపేటలో చిరుతల రామాయణం ప్రదర్శన. పెద్ద కల్వల గ్రామంలో ఘనంగా నల్లపోచమ్మ బోనాలు.